హలో అండి, మన ల్యాండ్కి వచ్చిన ఈరోజు వంట అయితే ఏం చేయట్లేదు. ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వచ్చిన అంటే నేను నిన్న కూడా రాలే, కొంచెం వెయిట్ చేసి అమ్మో ఎండకి నేను రాలేని భయపడి నిన్న రాలే. మా పిల్లలు వచ్చి ఏదో రెసిపీ అయితే చేసుకొని వచ్చారు, రేపు పెడుతుండొచ్చు నా బిడ్డ వీడియో. అయితే మేస్త్రిని తీసుకొచ్చినాం అనమాట, అక్కడ రూమ్ వేపిద్దామని చెప్పి. ఇంకా ప్లాన్ అంతా ఇవ్వాలి కదా, దానికోసం వచ్చిన. ఇంకా అట్లనే కొన్ని జామకాయలు అవి ఉన్నాయని చెప్పి చెప్పిండు మా రావుడు, అటు వెళ్ళిరు మేస్త్రి ఆయన. అయితే ఇక్కడ కాయలు ఉన్నాయంటే సరే ఇంక వెళ్దాంలే, నాకు వీడియో పెట్టుకుంటే నాకు తృప్తి కదా, అందుకోసం అని చెప్పి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. కొన్ని ఏమేమి వెళ్తున్నాయో చూసి. ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. మొన్న ఏం చేసిన, ఎండలో ఉండి మొత్తం పింపుల్స్ కాదు కానీ వేడికి గుల్లలు ఇట్లా అవుతుంటే ఇంకా భయం వేసి 2 రోజులు ఇంట్లో ఉందాం స్వామి, మొత్తం పుచ్చిపోతుంది మొహం అని చెప్పి నిన్న కూడా రాలేదు. ఇంక ఈరోజు వచ్చిన నాకు ల్యాండ్లోకి వస్తే వీడియో పెట్టకుండా ఉండాలంటే ప్రాణం ఒప్పదు, ఎందుకంటే నాకు అది ఎప్పటికప్పుడు చూసుకోవాలి అనేది. మన కరివేపాకు చెట్టు అయితే చూడండి అసలు చక్కగా పెరుగుతూనే లేదు. ఇది కూడా వస్తూనే లేదండి మమ్మీ, అట్లే ఉంది. ఇంకోటి అది మునక్కాయలండి, మునగ చెట్టు కాయలు, మునక్కాయలు వస్తున్నాయి కింద నుంచి కులిపోతూ వస్తున్నాయి. దానికి ఏం వేస్తే మంచిగా వస్తుంది, కొంచెం నాకు ఒక సలహా ఇవ్వరా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అయితే అక్క కొంచెం తెమ్మనని బజ్జీలు చేస్తుందంట. వామకి ఏమమ్మీ అన్నది. ఈరోజు సాటర్డేగా మా ఇంట్లో బజ్జీలు మినపొడలు ఏమో ఒకటి ఉంటాయి, అందుకే ఒక 2 కొమ్మలు అయితే తీసుకుపోతా. మళ్ళా తేలేదంటారు నా బిడ్డ. అది చేయకుండా వాడగట్టి పడేసినా ఏమన్నది కానీ తేకపోతే మొత్తుకుంటుంది మళ్ళా. అయితే ఇది మనది ఈ చెట్టు ఎండిపోయింది. ఇది ఇదేంటిది, ఏం చెట్టు అనేది? ఇది ఆల్ స్పైసెస్ ఏదో, ఇది బిర్యానీలో వేస్తాం కదా, అది ఎండిపోయింది ఎందుకో ఏమో మరి. అది ఇంకా వెంటనే ఇంకా మళ్ళీ ఇంకోటి తెచ్చి ఇగో ఇదే ప్లేస్ లో ఆ చెట్టును మళ్ళీ సేమ్ అదే సైజ్ తెచ్చినాం, అట్లా మళ్ళీ పెట్టినాం. ఎందుకంటే ఇది మనకు కావాలని మనం పెట్టుకున్నాం ఇక్కడ. సో అది ఎండిపోయే వరకు దాన్ని అట్లా వదిలేకుండా సేమ్ మళ్ళీ రీప్లేస్ చేసినాం దాన్ని. ఇగో మునక్కాయలు చూడండి, పైన కాయ వచ్చిందా, కింద నుంచి ఎండిపోతున్నాయి. కాయలు అయితే చాలా వచ్చినాయి. ఈ కాయ చూడన్నా మొత్తం ఎండిపోయింది. దీనికి ఏం తిగ్గులేమో. ఇగో ఇట్లా కాయ వస్తుంది కదా, ఇగో కింద నుంచి ఇట్లా వాడిపోతూ వస్తుంది. ఇగో ఇట్లా పుచ్చి పట్టినట్టు వాడిపోతూ వస్తుంది. కాయలు అయితే ఒక 10-15 కాయలు వచ్చినాయి. ఇక్కడ కింద అయితే మనకి నేను మీకు చూపెట్టినా కదా, ఇక్కడ మనకు 3 కాయలు ఉండే, పైన ఇక్కడ ఉండే, అవన్నీ కూడా అట్లనే ఎండిపోయినాయి. ఇప్పుడు ఆడొక్క కాయ ఉంది, అది మనకి పనికొస్తుంది నాన్న. అది ఎట్లా తెంపుతావు? ఆ పెద్ద కాయను ఇగో చూసిరా, నా కొడుకైతే ఒక కాయ తెంపేసిండు. ఇగో ఇట్లా కింద వాడిపోతున్నాయి. ఇది చూడండి, కాయ వచ్చింది, ఇది కాయ కాకముందే వాడిపోతుంది. ఇగో ఇక్కడ కాయ కూడా వాడిపోతుంది. ఆ పైన ఒక 2 బాగున్నట్టున్నాయి. దీనికి ఏది వేస్తే, ఏ మందు వేస్తే మనకి కాయలు మంచిగా వస్తాయో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, నేను ఫాలో అవుతా. ఇట్లా మనం ఇష్టంగా పెంచుకుంటుంటే ఖరాబ్ అవుతుంటే మస్తు బాధ అనిపిస్తుంది. మస్తు అంటే మస్తు. చూసారా మనకు అంజీర్ వచ్చినాయి, బా ఎంత బాగున్నాయి నాన్న. ఈ మచ్చలవన్నీ పండైనట్టు. ఈ పండ్లే. ఇగో ఇది కూడా కదా, అది కూడా నాన్న. ఇవి 2 పైన ఉంది ఒకటి పెద్దది, పైన కూడా ఉందా? అన్నిటికంటే పెద్దది, అది నీకే అందాలి. చూసిరా మనకు అంజీర్ అయితే చాలా వచ్చినాయి. బుట్ట లేదు. నా బిడ్డ మొన్న మేము వచ్చినాం కదా, అట్లనే కారులో పెట్టేసినాము. నా బిడ్డ దగ్గర ఉంది, అందుకే బకెట్ పట్టుకొచ్చినాం. అయితే ఇది ఉంది కదా, ఇది కాషాక్ అంటారు, అంటే నల్ల కాయలు కాస్తాయి. ఇది పప్పులో వేసుకుంటే ఇది చాలా ఆయుర్వేదిక్ మంచిది, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. దీన్ని మీరేమంటారో చూడండి. ఇది ఒకటే చెట్టు ఉంది, లేకపోతే చాలా ఉంటే నేను తీసుకెళ్ళి పప్పులో చేస్తుంటే. మా అమ్మమ్మ అయితే ఊరికి ఆకులు దేవుకొచ్చి చేస్తుండే. మా నాయనమ్మ వాళ్ళ చెల్లె కూడా, మా అమ్మ కూడా అవి ఇట్లా చేస్తుండే. అయితే మనకు ఇవి వచ్చినట్టాయి పండ్లు, మల్బెరీ మస్తు కాసినాయి మమ్మీ. ఇవన్నీ పండ్లు కూడా ఉంటాయి కదా, పండ్లు పోయినాయి, పిట్టలు తినేసినట్టున్నాయి. పండ్లు పిట్టలు తినేసినట్టున్నాయి. కాయలు అయితే చాలా వచ్చేసినాయి. కొమ్మకు వచ్చినాయి చూడు, మొత్తం వచ్చినాయి. ఈసారి మనకు మల్బెరీస్ కూడా చాలా వెళ్తాయి. ఇగో అన్ని గుత్తులు వచ్చినాయి. మన ల్యాండ్ లో స్పెషల్ ఇది గుత్తులు.
ఫస్ట్ ఒక 5-6 పండ్లు వచ్చినాయి, అవి పిట్టలు తినేసినట్టుంది. ఇక పోనీ మన ల్యాండ్లో అవి తిన్నాయంటే ఇప్పుడు ఒక జన్మ ఇచ్చిందంటే, ఇప్పుడు పువ్వులు ఆ దేవుడికి అవి పెట్టినామంటే వాటి జన్మ పునీతం అయిపోయినట్టు, ధరించినట్టు, ఏదో కాసి రాలిపోకుండా. సేమ్ అట్లనే పండ్లు కూడా ఏ పిట్టలు తిన్నా ఏమి తిన్నా కూడా వాటికి కొన్ని ఆకలి తీసినట్టు కాబట్టి అట్లా. ఇక్కడైతే తులసి వనం అయిపోయిందండి. ఇది మొత్తం ఈ గాలికి వచ్చిన తులసి కూడా మొలిసిపోతుంది. ఇగో ఇగో ఇక్కడ ఒక వనము నేను పెట్టినా కదా, ఒక చెట్టు పెట్టినా కదా నేను, ఆ పెట్టే రోజు అన్న ఇక్కడ తులసి వనం అయిపోతుంది. గుర్తుందా మీకు? సేమ్ అట్లనే తులసి వనం అయిపోయింది. ఇదైతే రుద్రాక్ష చెట్టు ఉంది మనకి. మొన్న ఎవరు అంటుంటారు రుద్రాక్ష పెట్టండి అమ్మా అని. అయితే 10 సంవత్సరాలకు వస్తాయంట రుద్రాక్షలు. రుద్రాక్ష చెట్టు అయితే ఉంది. ఇది రామాఫలం వచ్చింది. ఇది పెరుగుతుందా పెరుగుతలేదా? ఇది ఇంకా చాలా పెరగాలనా. ఇగో రేగిపండ్లు చెప్దాంపా. కాయలైతే ఇవి చూడండి, ఇది చూడండి అసలు. ఎన్ని కాయలు చూసినారా? ఇవన్నీ నిలబడితే అసలు ఆ చెట్టు ఓర్చుకుంటుందా అంతగాని. ఇప్పుడే వంగిపోయింది కొమ్మ. మా తాడు కట్టినట్టున్నాడు మా రాముడు అప్పుడే. ఇట్లా గుత్తులు కాయలు అయితే అగో అవి కూడా కొమ్మలు వంగిపోయినాయి మొత్తం. కాయలు బరువుకి, కాయలు బరువుకి. ఇగో దీనికి కూడా మొత్తం అన్న. ఇగో ఈ చెట్టు కూడా ఎక్కువ వచ్చేసిందిగా. అబ్బా చూస్తుంటే అయితే ఇట్లా వీటిని చూస్తే ఇక్కడ ఉండిపోదాం అనిపిస్తుంది. అరిటాకులు ఇంకా తెంపొద్దు నాన్న. ఇగో పైన కట్ చేయొద్దంటే చేస్తారు. ఇగో ఇవి ఇంకా వాడిపోతాయి ఇక్కడ పైన. ఇంకా తెంపొద్దు ఇవి వచ్చేసాయి మన కాయలు వచ్చే వరకు. చూడు మంచిగా వాడిపోయినాయి చూడు. కింద సపోర్ట్ ఉండేటివి పోయినాయంటే వాడిపోతాయి. ఇంకా మన వంటకు అక్కడ వేరే వాళ్ళ దగ్గర నుంచి అన్న తేవాలి, లేదంటే పేపర్ ప్లేట్స్తో మేనేజ్ చేసేయాలి. తులసి చెట్టు ఈడ కూడా వచ్చినాయి కదా మమ్మీ, ఇడికెట్లు వచ్చి పడ్డాయి మమ్మీ. తులసి మరి ఏమవుతుందో నేను కూడా వనం అయ్యేటట్టుంది. రేగి పండ్లు అయితే ఇగో అన్ని వచ్చేసినాయి నాన్న. యాపిల్ లాగున్నాయి మమ్మీ. ఎంత బాగున్నాయంటే బో. చాలా వచ్చేసినాయి. ఎంత బాగున్నాయంటే ఇగో గుత్తులు 5 కాయలు. సాల్ చేస్తా. ఎవరో అడుగుతుండే అమ్మ నాకు రేగాయలు మస్తు ఇష్టం పంపించండి అని. నేను పంపించలేను మా, మీరు ఇక్కడెక్కడ ఉంటారండి. గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. నాగినేని ఫామ్ అని కొడితే గూగుల్లో వచ్చేస్తుంది. మీరు కామెంట్ చేస్తారు అనుకో వచ్చింది, ఎప్పుడు వచ్చేది నేను చెప్తా. ఎల్లుండి వస్తాం మేబీ. ఎప్పుడు వచ్చేది చెప్తా. మీరు వచ్చి మంచిగా మన ల్యాండ్లో ఉండేటి తెంపుకోవచ్చు, తినొచ్చు. ఎందుకంటే ఎంతమంది తింటే అంత మంచిగా కదా మన పంటని. టేస్ట్ అయితే మస్తున్నాయి. ఇది వచ్చేసి హనుమాన్ ఫలము. హనుమాన్ ఫలం ఏడో కాయ వచ్చింది. అంతకుముందు దీనికి ఇంతలా కాయ వచ్చిండు, కోతి తినేసింది. మా హనుమాన్ వచ్చి తినేసిండు. ఒక్కటే ఉంది, తిరుగుతా ఉంది. ఎవరు అంటుండే హనుమానే అని. నిజంగానే మా హనుమాన్ అనుకుంటున్నాం. అందుకే తినని. ఎట్లాగో వచ్చినా తెంపుతున్నా కదా కూరగాయలు తెంపుదామని. ఏం లేనట్టే ఉన్నాయి నాన్న. కాకరకాయలకినా ఏవో ఎడలో ఒకటి కనిపించినా కూడా చేసుకోవచ్చు కదా. అయితే
అని అంటుండే. మనకు ఉంది, మన ల్యాండ్ లో నేరేడు చెట్టు కూడా ఉంది. అన్ని రకాలు పెట్టినాం, అన్ని రకాల ఫ్రూట్స్. రేపు మన మనమ్మల మనవరాలు ఇట్లా తినాలి. మా తాత మా నాన్నమ్మ అసలు ఏమి మా ల్యాండ్ లో లేదు అనేది లేకుండా పెట్టారబ్బా అనుకోవాలి. స్పైడర్ చూడు ఎంత బాగుందో. స్పైడరా? ఎంత డిజైన్ గా కట్టుకున్నది. అవును కదా, వెరైటీ కదా నాన్న. అటు చివరా వైల్డ్ స్పైడర్. నీకు అవన్నీ భలే ఇంట్రెస్ట్ గారా. కార్పెట్ బలిసిపోయినాయి కదా మగోటి. ఇవి కూడా బలిసిపోయినాయి. అంతుంది మమ్మీ. చూడండి, ఇగో నా చెయ్యి అంతుంది. కొమ్మలు ఈరోజు వెజిటబుల్స్ హార్వెస్ట్ కాదు, ఫ్రూట్స్ హార్వెస్ట్ లాగా. ఫ్రూట్స్ మమ్మీ, వెజిటబుల్స్ ఏం లేవు. ఇగో తిను. పుల్లగా ఉంటుందా? పుల్లగా ఉండదా? తీయగా ఉండదా? ఇది తీయది. పులుపా? మనకు లేనప్పుడు అగడబడి ఒక్క కాయ ఎంత కానీ కొనుక్కొని తిన్నాం శ్రీశైలం రోడ్లో, గుర్తుందా? ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తుంటే ఏమవుతుందంటే అప్పుడు ఇలా పులుపున్నా కూడా తిన్నాం మమ్మీ. మంచిది, ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్, కాస్ట్లీ అని చెప్పి. మనకు సొరకాయ మళ్ళా వెళ్ళింది. ఇక్కడ కూడా ఉంటుంది మమ్మీ. అవును కదా. అక్క ఒకటి ఇచ్చి నేను అక్కడ తీసుకుంటాను. చాలా సపోటాలు వచ్చాయి. ఇంకా సైజ్ ఏం రాలేదు. అక్కడ కూడా పెద్దగా వచ్చినాయి. ఇంకా చాలా వచ్చినాయి సపోటాలు. ఉన్నాయని ఇంకా రాలే, పెద్దగా కావాలి. ఈ తైవాన్ జామ అయితే ఎట్లా అసలు భలే పెరిగిపోతుందండి. చెట్లన్నీ కూడా భలే వచ్చినాయిలే. ఇగో ఇక్కడ జామకాయలు వచ్చినాయి. పండ్లే ఉంది ఇది. పండ్లే తెంపు. ఇగో కొంచెం పచ్చిగా ఉందా? ఉండనియా? ఇంకా ఇవి జామకాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అండి. ఒక్కో చెట్టు కాయలు ఒక్కో రకం. 9 రకాలు చిన్నగా కుంకుమ ఉన్నట్టుంటాయి అవి కూడా. అదేమో ఇంకా మొత్తం బీట్రూట్ ఉన్నట్టే ఉంటాయి. ఇవి మమ్మీ చిన్న ఉన్న స్వీట్ ఉండేటివి. ఇవా? ఇగో ఇది చూడు, ఒక గుత్తి కాయలు చూడ మెత్తగా ఉన్నాయా? మెత్తగా పోనా? మెత్తగా ఎట్లుంటారా? చెట్టు మీద కాయలు ఉట్టుకోను. ఇక్కడ పెద్దగా ఉంది, కానట్టుంది నాన్న. ఇక్కడ మెత్తగా కావాలి అనిపిస్తుంది మెత్తగా ఇట్లా. ఈ చెట్టు అయితే మనం బతుకుతుంది అనుకున్నాం. అది బతికింది, యువతలది ఎగిరినట్టు. ఎన్ని కాయలు వచ్చినాయి. ఇవి రాలిపోయి వచ్చినాయి. ఇగో ఎండ తిరుగుతా ఉన్నా కూడా ఎంత ఆనందంగా నాకైతే ఈ ల్యాండ్లో తిరిగేటప్పుడు. ఇవి గజ్జనమ్మకాయలు పెద్దగా అయితే సంతరా అది బత్తాయి. నిమ్మ చెట్లు కూడా మస్తు కాసినుండే అన్ని. కొరికేస్తావరా? పడేసుడు తరిగాక వేసినాము. నువ్వు కొరికేసింది నీ పిల్ల ఉందా తిననీకే? పట్టుకో తిను, తినగాడి తినబడి. ఇది మొన్న పెట్టినాం మనం చెట్టు. ఇది ఈడ నిమ్మ చెట్టు ఉండే, చచ్చిపోయింది. సర్లే మళ్ళీ నిమ్మ చెట్టు ఎందుకు, ఇదైతే మనకి మామిడి చెట్టు, కొంచెం నీళ్ళు అటు ఇటు అయినా కూడా బతికిపోతుంది. ఇంకోటి ఇవి రసాలు, చిన్న రసాలు. ఈ రకం మనం అప్పుడు పెట్టనట్టున్నాం. అన్నీ ఆల్మోస్ట్ పెట్టినాంలే, కానీ అయినా కూడా డౌట్తోనే ఇంకా ఈ చెట్టు ఇక్కడ పెట్టేసినాం. ఎందుకంటే మనకి మామిడికాయలు పంట అనేది బాగా వస్తుంది కదా. ఇగో ఇదంతా మొత్తం మామిడికాయలు చూడండి. మామిడికాయలు అయితే ఎట్లా వచ్చిందంటే ఖాత, అబ్బా అక్క పరస్కాయ రమ్మంటుంది. ఇవి ఇప్పుడు ఇట్లా దింపితే ఎట్లా మాగుతాయి మంచిగా. చూడండి అసలు. అరే ఇక్కడ కింద చూడన్నా, ఇట్లా కింద పడితే ఇట్లా ఖరాబ్ అయ్యి చూడు, కింద పడ్డది.
దీనికి ఇది ఒక కొమ్మ మీద పెడితే బాగుండు. ఒక రాయు, ఒక బండ ఏదన్నా పెడితే. ఇగో చూడండి, ఇది పెద్దగా అయింది పనసకాయ. ఇవి వచ్చేటివి వస్తూనే ఉన్నాయి కాయలు. ఇగో ఏడైతే ఈడ మొత్తం గుత్తులేనా లోపల కూడా అయిపోయినాయి. ఆడ చూడు ఎన్ని గుత్తులు ఉన్నాయో. ఇక్కడ కాయలు చూడు ఎన్ని, 5, 6. అయ్యో అటు సైడ్ కిందికి పడ్డది నాన్న అది. అయ్యో అన్ని కిందనే ఉన్నాయి. ఏం కాదా? కింద అవుతున్నాయి. అగో ఆ పక్క కూడా చూసినావా? ఒక పంటన తెచ్చాడమ్మా ఈడ. ఇంకా కింద కొమ్మకి వస్తుంది. ఇంకేం చేస్తాం వచ్చే కింద కొమ్మకి వచ్చినాయి. అదేం కాదులే అమ్మాయి, ఆకులే వాటికి. ఇగో దీనికి ఇన్ని కాయలు ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి కాయలు. దానికి డాడీ తాడు కట్టినట్టున్నాడు. ఇగో ఏడొక తాడు, ఆడొక తాడు. ఇగో ఏడా చూడండి. పనసకాయలు అయితే అవి ముదురుతూనే ఉన్నాయి. ఒక సైడ్ పిల్లలు వస్తున్నాయి చూడండి. అసలు ఎన్నిగానో వస్తున్నాయా అమ్మా. ఈ చెట్టు వస్తలేదు ఇంకా. నిమ్మకాయ దీంట్లో ఉన్నాయి. ఇవి కూడా బాగా ఈసారి మొత్తం కలర్ మారే వరకు ఉంచుతాం. ఈ కాయలు రాలేదు. ఈ కాయలు చెప్పండి. గుత్తులు వచ్చినాయి. గుత్తులు అన్న కాయలు. జామకాయలు అయితే మస్తు వస్తున్నాయి అన్నీ. ఏదో చెట్టుకి చూసాము నిన్న, చిన్నగానే ఉన్నాయి, తీయగా ఉన్నాయి. మీ డాడీ కూడా అన్నాడు కాయలు ఉన్నాయని. అవే కాయలు అనుకుంటా. అవి ఉంటే మన ఉండకపోతే పిట్టలు అటువి కోతువి. వేటికంతా ప్రాప్తం అంత. అయితే ఎండలు వచ్చేసినాయండి. చెట్లకు నీళ్లు రోజు పొద్దున సాయంత్రం పట్టుకోవాలి. మనుషుల కోసం చూస్తున్నాం కానీ దొరుకుతూనే లేరు. రూమ్ అయితే వేపిస్తున్నాం. ఆ మధ్యలో నేను చెప్పుంటే యూట్యూబ్లో అడిగిన ఉండే చాలామంది. అరే నేను కొంచెం పొరపాటున అట్లెట్లన్నా కూడా ఇది ఊడిపోయేటట్టు తెగిపోయేటట్టు అయిపోతుందన్న కాయ బరువు. ఇగో ఎడ కూడా చూడు కాయలు. ప్రతి చెట్టుకి ఉంది మమ్మీ కాయ. ఒక 4-5 చెట్లు ఇలాంటి రకాలు కొన్నిటికి తప్ప. ప్రతి చెట్టు కాయలో ఉన్నాయి నాన్న. గుమ్మడికాయ చూసినా? ఇది కూడా వస్తుంది. 3వ గుమ్మడికాయ. మూడో కర్రీకి. ఒకటే పక్కింటి, ఒకటే మన ఇంటికి గట్టి, ఇంకోటేమో కొత్తింటికి తిననీకే. కొత్తింటికి అనొచ్చుగా అమ్మ అని పెడితే. అవునా నా కొత్తింటికి నాన్న. కొత్తింటికి కడతామరా? నిజంగానే మర్చిపోయినా. ఇంకా 8 నెలలు ఉంది కదా అని చూస్తున్నా కానీ పెట్టినా ఏం ఖరాబ్ అవ్వదు అది. ఇప్పుడు ఎట్లా ఇది అయ్యే వరకు 15 రోజులు 20 రోజులు అవుతుంది ఊరే వరకు. వదిలేసాం. పండు అయిపోయి ఆ గింజలే అక్కడ వచ్చి ఎట్లా వస్తుంది పాప.
ఫైనల్ ఏదో చూద్దాం. ఏది రాముడు ఏమో అంటున్నావు? నిన్నే మన తోటలో మమ్మీ ఈ అడవి రేగి చెట్టుకు కూడా కాయలు వచ్చినాయి. ఇట్లా మొలిచిన ఈ రేగి చెట్లకు కూడా కాయలు వచ్చినాయి. మన ల్యాండ్ అట్లా ఇది బంగారం. దాని నుంచే అట్లా దీనికి ఏమన్నా ఏమన్నీ కొట్టేయాలి మనకి తిరగలేదు వస్తుంది. నాకు అది కాకరకాయలు వస్తున్నాయి కానీ పింజలు అట్లనే ఎండిపోతున్నాయి, నీళ్ళు లేక వీటికి. ఇదో నీళ్ళు లేకపోయినా ఎక్కడ వస్తున్నాయి అసలు. లోపల వాటర్ కంటెంట్ ఉంటుంది. అయితే మొన్న కొబ్బరి చెట్లు తీసేసినాం కదా, ఆ ప్లేస్లో కూడా మామిడి చెట్లు పెట్టినాం కదా. నీళ్ళు నిండా పట్టినావా నాన్న? పట్టినాము. అదో చెట్లు మొన్న పెట్టినాయి. ఏది రాముడు ఏమో అంటుండే. మా రాముడు కదండి ఎండకు ఎక్కువసేపు ఉండకు వచ్చేయాలని అంటుండు. దొండకాయలు కొన్ని ఉన్నాయి తెంపుకోమన్నా. ఈరోజు సాటర్డే కదా, సాంబార్ వేయచ్చు. అన్నీ వేసుకొని సాంబార్ వేసుకొని తినచ్చు. కొన్ని పూలు కూడా తెంపుకున్నాం. అబ్బా ఎంతైనా మన ల్యాండ్లో మనం ఏమన్నా ఇట్లా చేస్తుంటే ఇదే వేరు కదా. ఇంట్లో ఉండేవి అది చౌకాడు అది తెచ్చి పెట్టిన పోసినాం మేడ వచ్చేసినాయి. ఇంటికి తీసుకుపోయి దేవుడికి మాల కట్టి పెడతా. బాగుందా మేస్త్రి మా ల్యాండ్? బాగుందమ్మా. బాగుంది. దూరం వచ్చి బాగా రానికి కానీ ఉండనికమ్మా. అందుకే నువ్వు మంచిగా రూమ్ కడితే ఇక మనకు అది ఫిల్ అయిపోతుంది. ఇక అయిపోయిందండి, ఇంతటితో వీడియో సమాప్తం. ఇంకా ఎందుకు విరామం తర్వాత మళ్ళీ మొదలు పెడతామంటారు. ఏందో విరామం తర్వాత ఇంకేం లేదు కదా మొదలు. ఇప్పుడే ఎండ కొడుతుంది, డాడీ కూడా తిప్పుతుండే ఏందే కానీ మేస్త్రి దిగి అని. ఇది కాయలు వచ్చాయా లేదా అని చూస్తున్నాను అన్న. ఈ పూత కానే ఉన్నాయి కాయలు, ఎప్పుడు వస్తారా? ఇంత చిన్న కాయలు ఎందుకు పూత తెంపేద్దాం వస్తే. తీసుకోవా? ఇగో వంకాయలు. ఇగో అబ్బా ఎన్ని కాయలు వచ్చినాయి నా చెట్టుకి. తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చేసినాయి. కదమ్మా, నీళ్ళు లేకుండానే కాస్తుంది. ఇగో అట్లుంది. నీళ్ళు లేకుండానే కాస్తుంది. ఈ చిన్నగా ఉన్నాయిలే. ఇక్కడ ఉన్నాయి మరి చిన్నవి కట్ చేసేనా నా పప్పి? చేసామమ్మా, కలర్ వచ్చేసింది. మరీ చిన్నవి వదిలేసాము, ఇంకా వదిలేస్తున్నాం. ఇంకోసారికి వెళ్తాను, ఇంకా వస్తున్నాయి పిందలిగిన మామిడికాయలు కూడా. ఇగో
మామిడికాయలు కూడా 2 దింపుతున్నా. అగో మా మేస్త్రి కూడా దింపిండు. కావాలి ఇంకొక? వద్దులేమ్మా, నువ్వు తీసుకెళ్ళు. చాలేమ్మా. సరే పప్పులేకే పప్పులకి వస్తాయి. నేనైతే 2 దింపుకున్నా. నాకు ఇగో ఇక్కడ చూడు, ఒక గుత్తికి అసలు ఆ కాయలు అవన్నీ రానికేనా? ఇందా కాసినాయి 60-70 ఉంటాయి మా దగ్గరికి. అవును. ఇగో ఇక్కడ వంగ చెట్లు. ఈ ఫస్ట్ వేసినాడు ఇక్కడ నేను చెట్లు. అవునంట. అవి తీయగానే ఇగో మళ్ళా ఆటంతలో అవి మొలకొచ్చి కాసినాయి. ఇగో ఇప్పుడు చల్లగా కూర్చొని ఇప్పుడు చూపిస్తా. ఇగో ఈ పప్పులన్నీ తెచ్చాడు వేసుకొని పిల్లలు. పేపర్ చూడు, ఆ పేపర్ని పడేయలేదు, నా సెంటిమెంట్ అది. ఇగో ట్రై చేసి అన్నీ వచ్చినాయి కావాలి. ఇగో ఏందని అసలు పూలైతే ఇక్కడ పెడతా పైన. చూసిరా ఇట్లా వచ్చి ఇట్లా తెంపుకుంటుంటేనైతే మస్తు ఆనందం అనిపిస్తుంది కదా. ఎండాకాలం చల్లగా ఉంటుంది. ఎడ కూడా మంచిగా చల్లగా. ఇగో ఎడ కూర్చొని ఇంకా వంటలు కూడా చేస్తాం మేము. ఇవి కూడా తీసుకుపో మేస్త్రి, స్టార్ ఫ్రూట్స్. నేను కవర్లో వేసిస్తా. ఇదేమో అదే బజ్జీలకి నా బిడ్డ తెమ్మన్నది, వామాకు బజ్జీలు. బయట ఎన్ని కొన్నా కూడా మనకు ఆ తృప్తి ఉండదు. మనం చేసుకున్నది మస్తు తృప్తి. డాడీ ఎక్కడ పోయిండన్న మనల్ని రమ్మని? మేస్త్రికి లేట్ అవుతుంది రా జల్దీ అన్నాడు. డాడీ పోయిండు, బయట పోయిండు, పక్కన పోయినాం మేము తెస్తా అని. పక్కనకి పోయినట్టుండు. వస్తున్నాం. ఏంది ఏం చేయనికే? మరి ఎందుకు పోతాడు అన్నాడు, పక్కనే ఈ ల్యాండ్లోకి పోయినట్టుండు. ఇటుక బట్టికి పోయిండేమో. అది తాటికాయ. అన్ని చిన్నగా కాస్తున్నాయి కదా అని కొబ్బరికాయ కూడా కాసింది అమ్మ అంటుండు మేస్త్రి. చూసిరా ఇగో మనకు ఇవి ఏంటివి, అంజీరు. దొండకాయలు అయితే 3. ఏంది 3 కాయలు తెంపినా. ఇగో సొరకాయ, ఇగో మునక్కాయ ముద్దు ముద్దుగా కాల్చిన ఒకటే మునక్కాయ, ఎండిపోయి వచ్చింది దానిలో. ఇది ఇంకో వంకాయలు, ఇంకో మామిడికాయలు, ఇది కాకరకాయ, ఇట్లనే వామాకు, జామకాయ, స్టార్ ఫ్రూట్, ఫ్లవర్స్, రేక్కాయలు. అమ్మ మెయిన్ ఇది చెప్పలేదు కదా, రేక్కాయలు. అయితే మా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నాకేంటంటే వీడికి వచ్చినప్పుడు మనము ఇట్లా వీటిని వదిలే బుద్ధి కాదు కదా, ఇంకా వంటగా చేయట్లేదు కదా, రేపో ఎల్లుండో వస్తా చూసుకొని. అయితే ఈరోజు మా ఇవి బాగున్నాయి కదా, కామెంట్ చేయండి. అట్లా ఇంకెళ్ళి మేము రూమ్కి ప్లాన్ చేసుకొని చెప్పేసి వెళ్తా. ఇంకొక విషయం అండి,
మన రూమ్ కూడా కట్టిస్తున్నాము. రూమ్లో ఉండి మనకి ఇంక ఎండాకాలం వస్తుంది కాబట్టి డైలీ మార్నింగ్ ఇటువైపు, ఈవినింగ్ అటువైపు, మళ్ళీ మార్నింగ్ అటువైపు చెట్లకైతే ఫుల్గా నీళ్ళు పట్టుకుంటూ చెట్లను చూసుకునే మనుషులు కావాలి. 20,000 ఇస్తాను నెలకి. ఇక్కడ మన ల్యాండ్లోనే ఉండాలి, ఉండి మన చెట్లను చూసుకోవాలి బాగా. ఎవరైనా ఉన్నట్లయితే నాకు కాంటాక్ట్ చేయండి. ఈ ఫస్ట్ నుంచి పెట్టుకోమన్నా కూడా రెడీ. ఇంకా రేపటి నుంచి వర్క్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రూము, బాత్రూమ్ అది కూడా కట్టిస్తాము. ఇక్కడే మంచిగా ఇట్లా ఉండి ఇంకా వాళ్ళకి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు వాళ్ళ మటుకు ఇట్లా వేసుకొని అవి తినొచ్చు. మిగతా అంతా కూడా చూసుకోవచ్చు మంచిగా.